ప్రైజ్ ద లార్డ్. సంతోషంగా ఉన్నవారు గట్టిగా దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. దేవుడు మనల్ని దీవించి మనందరికి కూడా చాలా మంచి సమయాన్ని అనుగ్రహించాడు. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనటువంటి సమయంలో మనం ఉన్నాం గనక ఈరోజు మన ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యూదా వారికి మేలు చేయ ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. మళ్ళీ ఒకసారి చెప్పండి ఈ మాట. మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఘనమైన ప్రభు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడినటువంటి లేఖన భాగమును మా కొరకు మీరు ఆశీర్వదించండి. కూడి వచ్చినటువంటి భక్త జనాంగమును మీరు దీవించండి. ప్రభువా, నీ వాక్యం సజీవమైనది, 2 అంచులు గల ఖడ్గము కంటే పదునైనది. మా ప్రాణాత్మ దేహాలు విభజించునంత మట్టుకు దూరుచు, హృదయాలు పరిశోధించు. లేఖనముల ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. అందరూ ఆమేన్ చెబుదాం. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నీవే లేకపోతే. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నన్ను నీవే లేకపోతే అసలే లేనయ్యా, నీవే లేకపోతే. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపాభాగ్యమే. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపాదానమే. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవు నా సొత్తన్నావు, అవే నీవే లేకపోతే, ఓ నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభును మహిమపడతాం. నీవే లేకపోతే నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా.
నీవే లేకపోతే నీవే లేకపోతే నీవే లేకపోతే యేసయ్యా నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివిన వాక్య భాగాన్ని మరోసారి చదువుకుందాము. నేను యూదా వారికి మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక మీరు భయపడవద్దు. ఎందుకు భయపడొద్దు? ఎందుకు భయపడొద్దు? దేవుడు మేలు చేయాలని ఉద్దేశిస్తున్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు తప్పనిసరిగా మనందరి జీవితంలో మేలు చేయునుగాక. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివిన వాక్య భాగమును బట్టి ఇది దేవుడు ఇశ్రాయేలు జనాంగమునకు లేక ప్రత్యేకముగా యూదా జనాంగము గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు యూదా జనాంగమునకు నేను మేలు చేయాలని ఉద్దేశిస్తున్నాను అన్నాడు. అంటే ఆయన అందరికీ మేలు చేయడా? చేస్తాడు. ఆయన అందరికీ ఉపకారి, ఆయన అందరికీ మేలు చేయుచున్నటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలాంటి వారికైనా మేలు చేస్తాడు. కానీ పర్టిక్యులర్గా దేవుడు ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే యూదా జనాంగము గురించి ఆ సందర్భములో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు యూదా జనాంగము గురించి మాట్లాడుతున్నారు అని అంటే యూదా జనాంగము అప్పటికి చెరలో ఉన్నారు. చెరలో ఉన్నటువంటి యూదా జనాంగమును దేవుడు తన ప్రవక్త ద్వారా వాగ్దానం చేసి మాట్లాడుతున్నాడు. భయపడొద్దు, మీరు భయపడొద్దు. చెరలో ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, బాధలో ఉన్నారు. కానీ నేను మీకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాను. ఏది కష్టంలో ఉండి, బాధలో ఉండి, బంధకాల్లో ఉండి, శ్రమల్లో ఉన్నటువంటి వాళ్ళకి దేవుడు అంటున్నాడు నేను మీకు మేలు చెయ్యాలనే ఉన్నాను. అంటే శ్రమ మేల, కష్టము మేల, చెర మేల. ఎస్, కొన్నిసార్లు మన జీవితాల్లో అలాంటి పరిస్థితులు కూడా మేలే జరుగుతాయి. నేను ఒకసారి ఎప్పుడో చెప్పినట్టున్నాను. ఓ వేటగాడు, రాజుగారు వేటకి వెళ్ళాడు. ఆ వేటాడే సమయంలో తన బొటన వ్రేలు పోయింది. మంత్రి అన్నాడు, పోన్లేండి ఏదైనా మన మంచికేలేండి అన్నాడంట. రాజుగారికి కోపం వచ్చేసింది. ఏరా, నా వేలు పోయి నేను బాధపడుతుంటే మేలా అన్నాడంట. బాధేసి ఇంటికి వచ్చేసి ఆయన్ని చెరలేసేయండి రా అన్నాడు. పాపం ఆ భటుడికి చెరసాల్లో పడిపోయాడు. గాయం తగ్గిపోయింది. మరలా తిరిగి వేటకి వెళ్ళాడు. వెళ్ళే సమయంలో ఈసారి ఎవరిని తీసుకెళ్ళకూడదో, ఒంటరిగానే వెళ్ళిపోవాలని వెళ్ళిపోయాడు. కానీ ఈసారి ఆ కొండ జాతులు వాళ్ళకి దొరికిపోయాడు రాజుగారు. దొరికిపోతే వాళ్ళు అనుకున్నారు, అరే మనకి నరమానవుడు దొరికాడు, మన దేవతకు బలిద్దాం అని మొత్తం అంతా రెడీ చేస్తున్నారు. మనోడు గుండెల్లో రాయి పడిపోయింది. అయ్య బాబోయ్, ఎవడన్నా తోడన్నా తెచ్చుకుంటే బాగుండిపోను కదా, ఎందుకు ఇలాగైందా అని చేసేదేమి లేదు. వాళ్ళ చేతిలో దొరికిపోయాడు. మొత్తం రెడీ చేశారు. ఆ చుట్టూ తిరుగుతున్నారు. వేసేద్దాం, బలిపీఠం మీద పడుకోబెట్టారు. అయిపోయిందిరా నాయన అనుకున్నాడు, సిద్ధపడిపోయాడు. చివరికి ఆళ్ళల్లో ఒకడు చూశాడు, ఏమండి వీడు మనకు బలికి పనికి రాడండి, అమ్మగారికి చాలా కోపం వస్తుంది అని చెప్పాడు. ఎందుకని? అతని చేతికి బొటనవేలు లేదండి. దేహములో ఏదైనా లోపం ఉన్నటువంటి వాడిని బలిస్తే మన దేవత చాలా కోప్పడిపోద్ది, అలాగా ఆయన వదిలేసేయండి రా అన్నాడు. బతుకు జీవుడా అని పరిగెట్టుకుంటా ఇంటికి వచ్చేసాడు. అమ్మయ్య అని చెప్పి జ్వరం వచ్చేసింది. వారం రోజులు మనిషి అవ్వలేదు. ఓ వారం తర్వాత మనస్సులో అనుకుంటున్నాడు, ఎంత మేలు జరిగింది, లేకపోతే నేను ఏమైపోదునో అని చాలా ఆలోచిస్తూ ఉన్నాడట.
ఆలోచించే సమయంలో చాలా మేలు జరిగింది అన్నప్పుడు ఈ మాట ఎవరో అన్నట్టుందే మనసులోకి వచ్చాడు. ఆ చెరలో వేసినటువంటి భటుడు ఆ మంత్రి గారిని పిలిపించాడు. ఎరా, నువ్వు చెప్పిందే కరెక్ట్, ఏలుబోవటం ఎంత మేలైందో తెలుసా అని గొప్ప విషయం చెప్పాడట. నా ప్రాణమే కాపాడారా, ఈ వేలుబోవటం నా ప్రాణం కాపాడబడింది, ఎంత మేలు జరిగింది అని. నువ్వు ఆ రోజు అన్నావు, ఏదైనా మేలే సార్ అన్నావు మీరు, కాబట్టి నిజంగా నువ్వు చెప్పినట్టే జరిగింది అని చెప్పి మంచి వరమానాలు ఇచ్చేసాడు ఆ మంత్రి గారికి. ఇచ్చిన తర్వాత నాకు ఒక ప్రశ్న వచ్చింది. రాజుగారు అడిగాడు, మంత్రి గారు మీరు ఏది జరిగిన మేలు అన్నారు, నాకు ఏలుపోవటం మేలైంది, మరి మీరు చెరలో పడ్డారు కదా, మీకేం మేలైంది అన్నాడు. భలేటోళ్ళు సార్, నేను గనక చెరలో పడకపోతే, మీరు నన్ను చెరసాల్లో వేయకపోతే ఏం చేసేవాళ్ళు, మళ్ళీ నన్ను మీతో తీసుకెళ్ళేవాళ్ళు, ఏలు లేని మిమ్మల్ని వదిలిపెట్టి అన్నేళ్ళు బాగున్నోడి నన్ను వేసేసేవాళ్ళు కదా. కాబట్టి ఇప్పుడు మీరు నన్ను చెరసాల్లో వేయటం కూడా మేలే. కొన్ని సందర్భాల్లో ప్రతి సందర్భం కూడా మన మేలు కోసమే దేవుడు చేస్తుంటాడు. దేవునికి స్తోత్రం. అందుకనే మనము ఏ పరిస్థితులకు కూడా భయపడకూడదు. అందుకని 68వ కీర్తన 6వ వచనములో చూచినప్పుడు దేవుడు అంటున్నాడు, బంధింపబడినటువంటి వారిని విడిపించి వారిని దేవుడు వర్ధిల్లజేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన మేలు చేయను ఉద్దేశించుచున్నాడు. ఏంటి ఆ మేలంటే, మిమ్మల్ని వర్ధిల్ల చేయబోతున్నాడు. మనల్ని దేవుడు వర్ధిల్ల చేయునుగాక. అందుకే మీరు ధైర్యంగా ఉండండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనములో చూచినప్పుడు మీరు ధైర్యంగా ఉండండి. మేలు చేయుట కొరకై దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ధైర్యంగా ఉండండి. మేలు చేయడానికి దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనము కష్టములో ఉన్న దేవుడు తోడుగా ఉన్నాడు. మనం శ్రమలో ఉన్న దేవుడు తోడుగా ఉన్నాడు. మనం అగ్నిలో ఉన్న దేవుడు తోడుగా ఉన్నాడు. చెరలో ఉన్న దేవుడు తోడుగా ఉన్నాడు. బంధకాల్లో ఉన్న దేవుడు తోడుగా ఉన్నాడు. ఎవరు తోడు లేకపోయినా దేవుడు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నాకెవరు లేరు, నన్నెవరు లేరు అని బాధపడుతూ ఉంటాం కదా. అసలు ఆ మాట అనకూడదు మనం. ఎందుకంటే ప్రతి సందర్భములో మన కన్న తండ్రి అయిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మేలు చేయడం కొరకే ఆయన మనకు తోడుగా ఉన్నాడు గనక భయపడవద్దు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. అయితే ప్రియులారా, దేవుడు మేలు చేసేటప్పుడు ఏ విధంగా చేస్తాడు? ప్రత్యేకంగా యూదా జనాంగము గురించి ఈరోజు మనం ఆలోచించినట్లయితే, ఆనాడు యూదా జనాంగం, ఈరోజు దేవుని జనాంగమైన మన జీవితాల్లో కూడా ఆయన ఏ విధంగా మేలు చేస్తున్నాడు యూదా జనాంగానికి ఆలోచించినట్లయితే, అదే మేలు మన జీవితంలో ప్రభు జరిగించుచున్నాడు. దేవునికి స్తోత్రం. నంబర్ 1 మొట్టమొదటిగా గమనించినట్లయితే జఫన్య గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదివినట్లయితే, యూదా వారిని కటాక్షించి వారిని చెరలో నుండి రప్పించగా అచ్చట వారిలో శేషించిన వారికి ఒక స్థలము ఉంటుంది. వారు అచ్చట తమ మందలను మేపుతారు. అస్తమయమున వారు అష్కెనలోనూ ఇండ్లలోనూ పండుకొందురు. చూసారా, యూదా వారిని కటాక్షించి చెరలో నుండి విడిపించేదను. దేవుడు చేసే మొదటి మేలు విడుదల. చెప్పండి, మొదటి మేలేంటి? విడుదల. దేవునికి స్తోత్రం. ఈ లోకములో విడుదల అనేటువంటి ఆ సందర్భం చాలా మేలుకరంగా ఉంటుంది. విడుదల అంటే అర్థం ఏంటంటే, దానికి వ్యతిరేక పదార్థం ఏమిటి? బంధించబడి
బంధకాలలో ఉండి కొన్ని కట్టుబాట్లలో కొన్ని కట్లలో బంధించబడినటువంటి సందర్భాన్ని మనకి గుర్తు చేస్తుంది. ఒక వ్యక్తిని దేవుడు విడుదల చేస్తున్నాడు అంటే అర్థం ఏమిటి అని అంటే తన బంధకాలలో ఉన్నాడని అర్థమవుతుంది, తను చెరలో ఉన్నాడని అర్థమవుతుంది. అందుకనే యోధా జనాంగం గురించి దేవుడు అన్నాడు, వారిని చెరలో నుండి నేను విడిపించి చెరలో నుండి వారికి విడుదల కలిగిస్తాను. దేవునికి స్తోత్రం. సో చెరసాల అనేది ఎంత భయంకరమైంది అని అంటే చెరసాలలో దాసత్వం ఉంటుంది. చెరసాల అనేది దాసత్వానికి గురి చేయబడుతుంది. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము 5వ వచనములో దేవుడు అంటాడు, దాస్య గృహమైన ఐగుప్తు నుండి మీకు విడుదల దేవుడు కలుగజేస్తున్నాడు. ఏ విషయములో దాసత్వములో పడిపోయి ఉన్నామో, దేనికి దాసులుగా ఉన్నామో, ఏ బానిసత్వములో పడిపోయి ఉన్నామో, దేనికి బానిసలైపోయి ఉన్నామో దాని నుండి దేవుడు విడుదల కలిగించునుగాక. 81వ కీర్తన 6వ వచనములో చూచినప్పుడు మోత గంపల నుండి విడుదల. చెప్పండి, రెండవది ఏంటి? మోత గంపల నుండి విడుదల. ఐగుప్తు దేశములో ఉన్న ఇజ్రాయేలు జనాంగము దాసత్వములో ఉన్నప్పుడు మోత గంపలు వారి చేత మోయిస్తూ ఉన్నారు. ఎంతో బరువులు వారి మీద పెట్టి ఉన్నారు. వారి బరువులు వారే మోసుకునేలాగా వారికి కష్టాన్ని తీసుకొని వచ్చారు. అయితే దేవుడు అట్టి మోత గంపలు ఏ భారమును మోయిచున్నారో, ఎంత బరువును కలిగి ఉన్నారో, ఏ బరువు క్రింద అణగారిపోతున్నారో, ఏ మోత గొంపలను ఎత్తుకొని దిగజారిపోతూ ఉన్నామో, ఆ భారాన్ని భరించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావో దేవుడు అంటున్నాడు, ఈ రోజే దేవుడు నీకు విడుదల కలిగించునుగాక. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనములో చూచినప్పుడు విడుదల, బాధ పెట్టిన జనాంగము నుండి దేవుడు విడుదల చేస్తున్నాడు. ఎలాంటి వారి నుండి? నిన్ను బాధ పెడుతున్న వారు, ఎవరైతే బాధిస్తూ ఉన్నారో, ఎవరైతే కష్టపెడుతున్నారో, ఎవరైతే బాధకు గురి చేస్తున్నారో, మనము బాధించబడాలని, మనము ఏడవాలని, మనము దుఃఖించాలని, మనము కష్టములో ఉండాలని బాధలకు గురి చేస్తున్నారో అట్టి వారి నుండి విడుదల చేయడానికి ప్రభు నీకు సహాయము చేయునుగాక. అందుకే యేసుక్రీస్తు వారి లోకమునకు వచ్చినప్పుడు ఆయన తెలియజేశారు. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనములో యేసయ్య లోకములోనికి వచ్చినప్పుడు చెప్పాడు, ఆత్మ నన్ను అభిషేకించింది, పరిశుద్ధాత్మ చేత నేను అభిషేకించబడ్డాను. దేని కొరకు తెలుసా? చెరలో ఉన్నటువంటి వారికి విడుదల ప్రకటించడానికి. ఎవరు చెరలో ఉన్నారో, ఏ బంధకములో ఉన్నారో, ఏ దాసత్వములో అణగారిపోతున్నారో, ఏ బరువుల క్రింద మ్రగ్గిపోతున్నారో అట్టి వారికి విడుదల చేయడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం. ఎవరి జీవితంలో యేసయ్య ఉంటాడో, యేసయ్య ఎవరి జీవితంలో ప్రవేశిస్తాడో, యేసుక్రీస్తు వారు ఎవరి జీవితంలో ఉంటాడో వారి జీవితంలో పరిపూర్ణమైన విడుదల కలుగునుగాక. అందుకనే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనములో చూచినప్పుడు యేసుక్రీస్తు వారి గురించి పరలోకములో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని స్తుతిస్తున్నారు. ఎందుకో తెలుసా? సమస్త పాపముల నుంచి విడిపించిన వాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం. ఏ భారము క్రింద ఉన్నావో, ఏ పాపము కింద మగ్గిపోతున్నావో, ఏ బరువుల క్రింద అణగారిపోతూ ఉన్నావో, ఏ దాసత్వములో మ్రగ్గిపోతున్నావో యేసయ్య అంటున్నాడు, భయపడవద్దు, మేలు చెయ్యడానికి ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యూదా వారికి చెరలో నుంచి నేను విడుదల చేయబోతున్నాను. యేసయ్య ఈరోజు నీ జీవితం, నా జీవితంలో కూడా విడుదల కలిగించునుగాక. దేవుడు మనకు కలుగజేసే మొదటి మేలు చెప్పండి, ఏంటది? విడుదల. మరొకసారి చెప్పండి, విడుదల కలిగించే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. నా ప్రభు నన్ను విడిపించునుగాక అని చెబుదాం. నాకు విడుదల ఇచ్చునుగాక.
దాసత్వము నుండి విడుదల కలుగునుగాక. మోత గంపల నుండి విడుదల కలుగునుగాక. బాధ పెట్టిన జనాంగము నుంచి విడుదల కలుగునుగాక. సమస్త పాపముల నుండి విడుదల కలుగునుగాక. విశ్వాసంతో చెబుదాం, మరొకసారి చెబుదామా? దాసత్వము నుండి విడుదల కలుగునుగాక. మోత గంపల నుండి విడుదల కలుగునుగాక. బాధ పెట్టిన జనాంగము నుండి విడుదల కలుగునుగాక. సమస్త పాపముల నుండి విడుదల కలుగునుగాక. గట్టికి చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఈ ఉదయకాల సమయములో నీవు చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించుచుండగానే నీకు విడుదల కలుగునుగాక. ప్రతి భారము నుండి విడుదల కలుగునుగాక. ప్రతి శాపము నుండి విడుదల కలుగునుగాక. ప్రతి పాపము నుండి విడుదల కలుగునుగాక. ప్రతి బరువు నుండి విడుదల కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం. విడుదల కలిగిన ప్రతి ఒక్కరు దేవునికి స్తోత్రం చేద్దాం. అండ్ ద సెకండ్ థింగ్, రెండవది, యెషయా గ్రంథం 11:12 చదువుదాం. భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదరిపోయినటువంటి యూదా వారిని సమకూర్చెదను. యూదా వారిని సమకూర్చెదను. చెప్పండి, యూదా వారిని ఎక్కడ నుండి? నలుదిశల 4 ప్రక్కల చెదిరిపోయిన యూదా జనాంగం. ఎట్టుబడితే అటు చెదిరిపోయినటువంటి జనాంగం, ఒక చోట లేకుండా చెదిరిపోయిన జనాంగం, స్థిరత్వం లేకుండా చెదిరిపోయిన జనాంగం, ఒక చోట నిలవలేని పరిస్థితుల్లో చెదిరిపోయిన జనాంగం, శత్రువుల యొక్క ఇబ్బంది పెట్టిన దానిని బట్టి చెదిరిపోయినటువంటి జనాంగం, శత్రువు దాడి వలన చెదిరిపోయిన జనాంగం, శత్రువు భయము చేత చెదిరిపోయినటువంటి జనాంగం, చెదరిపోతున్నటువంటి వారిని, ఎవరైతే చెదరగొట్టబడుతున్నారో అట్టి వారిని కూడా దేవుడు సమకూర్చునుగాక. యూదా జనాంగమునకు దేవుడు చేసే మరొక మేలు ఏమనగా, నేను నీకు మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనక భయపడొద్దు. చెప్పండి మాట, మేలు చేయను ఉద్దేశించున్నాను, భయపడవద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా దేవుడు నాకు మేలు చేస్తాడు, నేను భయపడనని చెప్పండి. ఏమిటి ఆయన చేసే మేలు? చెదరిపోయిన వారిని సమకూర్చే దేవుడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీవు జీవితము చెదిరిపోయిన జీవితముగా ఉన్నదా? నీ కుటుంబము చెదిరిపోయిన స్థితిలో ఉన్నదా? నీ బంధువులు చెదిరిపోయిన వారిగా ఉన్నారా? నీవు గ్రామమును విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన పరిస్థితులు ఏర్పడినయా? భయపడవద్దు. దేవుడు మేలు చేయబోతున్నాడు, నిన్ను మరలా తిరిగి సమకూర్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. చెదిరిపోయిన నీ కుటుంబము, చెదిరిపోయిన నీ మనస్సు, చెదిరిపోయిన నీ హృదయము, చెదిరిపోయిన నీ పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు సమకూర్చి నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు చెదిరిపోయినటువంటి వారిని సమకూర్చి వారిని నడిపిస్తాడు. ఇర్మియా గ్రంథం 29:14 చూచినప్పుడు చెదిరినటువంటి స్థలాలలో నుంచి దేవుడు సమకూరుస్తాడు. ఎక్కడ దాగి ఉన్నావో, ఎక్కడ చెదిరిపోయావో, ఎక్కడ విసిరివేయబడ్డావో, ఎక్కడ దూరమైపోయావో, ఎంత దూరముగా పారిపోయవలసి వచ్చిందో, ఎంత దూరముగా విడిపోవలసి వచ్చిందో, ఎంత దూరమున చెదిరిపోయి పడవేయబడిన స్థితిలో ఉన్నావో, దేవుడు నిన్ను సమకూర్చి నడిపించునుగాక. నీవు చెదిరిపోయిన స్థలములో నుంచి దేవుడు తీసుకొని వచ్చునుగాక. జఫన్యా గ్రంథం 3:20 చూచినప్పుడు యూదా వారిని సమకూర్చి వారిని నడిపించెదను. మొదటిగా సమకూర్చే దేవుడు, సమకూర్చిన వారిని నడిపించే దేవుడై ఉన్నాడు. చెప్పండి, సమకూర్చిన వారిని సమకూర్చి ఒక చోట చేర్చి ఏదోలే వదిలేసి వెళ్ళిపోయే రకం కాదు మన దేవుడు. సమకూర్చినటువంటి వారిని అక్కడ నుండి సరి అయిన మార్గంలో నడిపించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనే మనల్ని నడిపించునుగాక, సరైన మార్గములో నడిపించునుగాక.
ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 41వ వచనములో చూచినప్పుడు, దేవుడు ఎవరినైతే చెదిరిపోయిన వారిని పోగు చేసిన వారిని నడిపిస్తున్నాడో, ఆ నడిపించినటువంటి వారిని వారి స్వదేశములో స్థిరపరిచే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, 3 విషయాలు. చెదిరిపోయిన వారిని సమకూరుస్తాడు, సమకూర్చిన వారిని నడిపిస్తాడు, నడిపించుకొని స్వదేశానికి తీసుకొని వచ్చి వారిని అక్కడ స్థిరపరిచే దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువు నిన్ను స్థిరపరచునుగాక. చెదిరిపోయిన నీ జీవితాన్ని, చెదిరిపోయిన నీ కుటుంబాన్ని సమకూర్చి నడిపించి నీ దేశములో నిన్ను స్థిరపరచునుగాక. నీ కుటుంబాన్ని స్థిరపరచునుగాక, నీ జీవితాన్ని స్థిరపరచునుగాక, నీ భవిష్యత్తును స్థిరపరచునుగాక. ఆమేన్ చూద్దాం గట్టిగా. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో చూసినప్పుడు, స్థిరపరచబడి నాటబడినటువంటి వారందరూ కూడా పర్ణశాలలు కట్టుకొని దానిలో సంతోషింతురుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే సమకూర్చబడ్డావో, సమకూర్చబడిన నిన్ను దేవుడు నడిపించి నిన్ను స్వదేశమునకు తీసుకొని వచ్చి స్థిరపరిస్తే నువ్వేం చేస్తావో తెలుసా? అట్టి గొప్ప దేవునికి పర్ణశాలలు వేసి పండగ చేసుకుంటావట. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుదా. దేవుడు నీకు పండగ చేసుకునే అవకాశం కలిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీవు సంతోషించేవాడిగా దేవుడు చేయబోతున్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు పండగ చేసుకోవాలి. అసలు నాకైతే ఇప్పుడు ఎట్టుందంటే పండగగా ఉంది. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, చెదిరిపోయిన వారిని సమకూరుస్తాడు, సమకూర్చిన వారిని, నడిపించిన వారిని స్థిరపరిచిన వాళ్ళు ఏం చేస్తారు? పండగ చేసుకుంటారు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుదా. కారణం ఏంటో తెలుసా? యోహాను సువార్త 11వ అధ్యాయం 52వ వచనం. ఈ వచనాన్ని మాత్రం చదవాలి. యేసు ఆ జనము కొరకును, ఆ జనము కొరకు మాత్రమే గాక చెదరిపోయిన దేవుని పిల్లలను, చెప్పండి, చెదరిపోయిన దేవుని పిల్లలు, అందరు చెప్పండి ఈ మాట, చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనయ్యున్నాడని ప్రవచించెను. యేసుక్రీస్తు వారు మరణము గురించి ప్రవచనం చెబుతున్నారు. ఆ దినాలలో ప్రధాన యాజకుడైనటువంటి కయప తెలియకుండానే ప్రవచిస్తున్నాడు. అతను యేసుక్రీస్తు వారిని చంపేద్దాం అని అందరూ మాట్లాడుకుంటున్నారు. కొందరు అన్నారు, ఎందుకు యేసు ప్రభువుని మనం చంపలేమో, ఆయన చుట్టూ ఎప్పుడు జనం ఉంటారు, ఎప్పుడు ఆయనకి కవరేజ్ ఉంటుంది, ఆయన్ని ఎవ్వరేం చేయలేరు అని కొందరు మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ కయప ప్రధాన యాజకుడు అన్నాడు, ఏమిటయా మీరందరూ అలా మాట్లాడతారు? మనము అందరి కోసం ఆయన చనిపోయాడు. అందరి కోసం, అందరికంటే బదులు ఒకడు చనిపోతే మంచిదే కదా. కాబట్టి ఆ చంపే వ్యక్తి, చంపబడే వ్యక్తి ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు వారయ్యి ఉంటే ఎంత బాగుంటుంది అని సలహా ఇచ్చారు. ఓ ఎస్, యేసు ప్రభు వారిని ఇక చంపేద్దాం అని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ క్రింద ఏం రాయబడింది తెలుసా? అతను తెలియకనే ఆ ప్రవచనాన్ని పలికాడు. దేవునికి స్తోత్రం. ఎవరి కోసరము? మనుషులందరి కోసరమును, చెదరిపోయిన మనందరి కొరకును ఒక వ్యక్తి మరణించవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. చెదరిపోయిన మన జీవితాలను, పాడైపోయిన మన జీవితాలను ఏకము చేయడానికి, ఒక చోట సమకూర్చడానికి యేసుక్రీస్తు వారు మరణించవలసి వచ్చింది. నీ కొరకు, నా కొరకు ఆయన మరణించిన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన కొరకు ప్రాణం పెట్టాడు. కారణం ఏంటో తెలుసా? మనలను సమకూర్చడానికి, సమకూర్చిన వారిని నడిపించడానికి, నడిపించినటువంటి వారిని స్థిరపరచడానికి, స్థిరపరిచిన వారు సంతోషంగా ఉండడం కోసరం మన రక్షకుడైన యేసయ్య మన కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. నమ్మితే గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమ పరుదాం. దేవునికి స్తోత్రం.
మూడవదిగా దేవుడు మనకు చేసే మూడవ మేలు, ఆయన నీకు మేలు చేయనుద్దేశించున్నాడు. చెప్పండి, మన ప్రసంగాంశం ఏంటి? మేలు చేయనుద్దేశించున్నాడు గనక. మళ్ళొకసారి చెప్పండి, మన ప్రసంగాంశం ఏంటి? ఆయన చేసే మేలులేంటి? రెండు విషయాలు చెప్పుకున్నాం. ఒకటి విడుదల, రెండవది సమకూర్చు, మూడవది మన పక్షముగా ఉండి శత్రువుల మీద జయమిస్తాడు. మన పక్షముగా ఉండి శత్రువుల మీద జయమిస్తాడు. చెప్పండి ఈ మాట. మూడవది ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 7వ వచనము చదివినట్లయితే, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 7వ వచనము, యోదాను గూర్చి ఇలాగు చెప్పెను, యెహోవా యోదా మనవి విని అతని ప్రజల యొద్దకు అతనిని చేర్చుము. యూదా బాహుబలము అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు విరోధముగా నేను అతనికి సహాయకుడనై ఉందును. దేవునికి స్తోత్రం. సో దేవుడు యోధా పక్షంగా ఎలా ఉంటాడో, మోషే భక్తుడు ఆ ఇశ్రాయేలు 12 గోత్రాలను ఒక్కొక్క గోత్రం గురించి మాట్లాడుతున్నాడు. ఈ అధ్యాయం అంతా చదివితే 12 గోత్రాల వారు దేవుడు వారిని ఎలా నడిపిస్తాడో ఆత్మచేత ప్రేరేపించబడి వారి గురించి మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతున్నప్పుడు యోధా గురించి ఇలా మాట్లాడాడు. యోధా గురించి ఏమన్నాడు అనంటే, యూదా బాహుబలము అతనికి చాలునట్లు, అంటే యూదా బలం సరిపోయేటట్లుగా, యూదా యొక్క బలము అతనికి సామర్థ్యము కలిగించినట్లుగా, నాకు బలము చాలదు, నాకు శక్తి చాలదు, నాకు ఏమి లేదు, నేను చెయ్యలేను అనే స్థితి రాకుండా యూదాకి తన బలము తనకు సరిపోయే రీతిగా, ప్రతి పరిస్థితుల్లో బలము కలిగిన వాడిగా, ప్రతి స్థితిగతుల్లో శక్తివంతుడుగా, ఏదైనా చెయ్యగలిగిన సామర్థ్యము గలవాడిగా, ఏ పరిస్థితినైనా తట్టుకోగలిగిన బలవంతుడుగా, తన బాహుబలము తనకు సరిపోవునట్లుగా దేవుడు వారి పక్షంగా నిలబడి శత్రువుల పక్షముగా వీరికి విజయము కలుగజేస్తాడు. దేవునికి స్తోత్రం. శత్రువులకు విరోధముగా నేను ఇతనికి సహాయపడతాను. దేవునికి స్తోత్రం. మనము బలవంతులగునట్లుగా ఆయన సహాయపడతాడు. చెప్పండి, మనము బలవంతులగునట్లుగా సహాయపడతాడు. మనము సామర్థ్యము గలవారిగా ఆయన సహాయపడతాడు. చెప్పండి, మనం సామర్థ్యము గలవారిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనగా శత్రువులు మనల్ని ఎదుర్కొన్నప్పుడు, పోరాటములో మనం ఉన్నప్పుడు, మన జీవన పోరాటములో, జీవిత పోరాటములో వ్యక్తులతో పోరాడుతూ ఉండవచ్చు, శక్తులతో పోరాడుతూ ఉండవచ్చు, పరిస్థితులతో పోరాడుతూ ఉండవచ్చు. అట్టి పరిస్థితులన్నిటిలో కూడా నీ బలమే నీకు సరిపోవునట్లుగా ఆయన నీకు సహాయము చేసి నీ శత్రువు మీద నీకు దేవుడు విజయం ఇచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండములో 2వ అధ్యాయము 14-15 వచనాలు చదివినప్పుడు ఇజ్రాయేలు జనాంగమంతా కూడా మోషేతో కలిసి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే దేవుడు ఏ విధంగా వారికి సహాయపడ్డాడో ఈ వచనాన్ని ఒక్కసారి చదువుదామండి. 14-15 వచనాలు. మనము కాదేషు బర్నియాలో నుండి బయలుదేరి జెరేదు ఏరు దాటు వరకు, అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుష్యుల తరము వారందరూ సేనలో నుండకుండా నశించు వరకు మనము నడిచిన కాలము 38. మనము నడిచిన కాలము 38. మనము నడిచిన కాలం 38. మనము నడిచిన కాలము చెప్పరే, మనము నడిచిన కాలము 38 సంవత్సరములు. అంతేకాకుండా వారు నశించు వరకు సేన మధ్యలో నుండి వారిని సంహరించుటకు
యెహోవా బాహువు శత్రువులకు విరోధముగా పనిచేసెను. దేవునికి స్తోత్రం. గతించిన 38 సంవత్సరముల మన ప్రయాణములో, అందుకనే ఇజ్రాయేలు ప్రయాణం అరణ్యములో 40 సంవత్సరాలు అంటారు. ఈ గతించిన 38 లేక 40 సంవత్సరాల్లో ప్రభువు మనకెలా తోడుగా ఉన్నాడు అనంటే, మనము ప్రయాణము చేస్తూ ఉండగా మన శత్రువుల విషయములో మన సైన్యములోనే మన దేవుడుండి, మన సైన్యములో మన దేవుడుండి, మనము యుద్ధమునకు వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే శత్రువులతో దేవుడు పోరాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆ యుద్ధ రంగంలో మనం దిగాం. కొంతమంది అనుకుంటారు యుద్ధ రంగంలో దిగకుండానే దేవుడే అన్ని చేసి పెట్టాలనుకుంటారు. నువ్వు దిగితే నీ సైన్యంతో పాటు ఆయన ఉంటాడు. దేవునికి స్తోత్రం. సో దేవుడు వారి పక్షముగా ఎలా పనిచేశాడో ఇజ్రాయేలు జనాంగం దేవుని స్తుతించుచు, ముఖ్యంగా ఈ గ్రంథాన్ని వ్రాసినటువంటి మోషే భక్తుడు అంటున్నాడు, దేవుడు ఏ విధంగా మనల్ని నడిపించాడు, ఏ విధంగా మనకు సహాయపడ్డాడు, ఏ విధంగా మన సైన్యముతో ఉన్నాడు. ఆయన మనలో ఉండి మన పక్షముగా ఉండి శత్రువులతో పోరాడినటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు అవునన్నా కాదన్నా నువ్వు దేవుని బిడ్డగా జీవించడం మొదలు పెడితే నీ సైన్యములోనే ఉండి నీ బలముతోటే, నీ శక్తితోటే, నీ సామర్థ్యముతోటే యుద్ధము జరిగేలాగా ఆయన సైన్యములో ఉండి నీ పక్షంగా పోరాడే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అన్ని పక్షంగా ఉంటాడు, భయపడొద్దు. అందుకనే ఆయన నీకు మేలు చేయాలనుకుంటున్నాడు. భయపడొద్దు. ఎందుకు భయపడొద్దు చెప్పండి? ఆయన మన పక్షంగా ఉండి మన బలము మనకు సరిపోవునట్లుగా చేస్తున్నాడు. ఆమేన్. మనకు శక్తి చాలదు, మనకు బలం చాలదు, మనకు సామర్థ్యం లేదు, మనకు తెలివి లేదు, మనకు జ్ఞానం లేదు అనుకుంటున్నాం కదా. ప్రభువు నీకేం సహాయం చేస్తున్నాడంటే, నీ శక్తి చాలు, నీ శక్తితోనే నువ్వు పోరాడతావు, నీ సామర్థ్యంతోనే నువ్వు పోరాడతావు, నీకున్న మేధస్సుతో నువ్వు పోరాడతావు, నీకున్న ఆయుధాలతోటే విజయాన్ని సాధించగలుగుతావు. ఆమేన్. విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. యెషయా గ్రంథం 19:17 యోధా వారి పక్షంగా దేవుడు ఐగుప్తీయులకు బెదురు పుట్టించాడట. యోధావారు అనంటే ఐగుప్తీయులకు బెదురు పడుతుంది. ఆ బెదురు అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఉంది. నిన్న యోధా జనాంగమైనటువంటి జెలెన్స్కీ అనుకుంటా, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, అతను యూదుడు. ట్రంప్ మాట్లాడుతున్నాడు. ట్రంప్ ఏమన్నాడు తెలుసా? ఏమయ్యా నువ్వు చేసే పని 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసేలాగుందే అంటున్నాడు. అంటే ప్రపంచమంతటికి కూడా దడదడలాడించేటువంటి యూదుడు నిలబడ్డాడు. చప్పళ్ళు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దా. యోధుడంటే ప్రపంచానికి అడ్డం నిలబడతాడు అంతే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పోరాడుతున్నా కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గటంలా, చచ్చిపోతానంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? యూదుడికి ఒకే ఒక నమ్మకం, నా సైన్యము చిన్నదైనా, నేను మొత్తం నాశనం అయిపోయినా కూడా నా ప్రభువు నా పక్షంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. కానీ అది కొంచెం కష్టమైన పరిస్థితిగానే ఉంటుంది. 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసేలాగుంది అని అనిపిస్తే కొంచెం ఇబ్బందే. కానీ క్రైస్తవ లోకం సిద్ధపడాలి. 3వ ప్రపంచ యుద్ధానికి నాంది పలికారు అని అంటే యేసయ్య రాబోతున్నాడు, భక్తులంతా వెళ్ళిపోబోతున్నారు. దేవునికి స్తోత్రం. ఏదోలే దేవుడా నేను మన్నా చర్చి మెంబర్ని అనుకుంటే మాత్రం ఇక్కడే ఉంటావు. నేను యేసయ్య సంఘంలో ఉన్నాననుకుంటే 3వ ప్రపంచ యుద్ధం ప్రకటన చేయబట్టంతోనే యేసయ్య వచ్చేసినట్టే లెక్క. ప్రభు వచ్చేస్తాడు, అక్కడికి వెళ్ళిపోతాం. ఏమో మీరందరూ వెళ్ళి నేను ఏడే ఉంటానేమో, మిగిలిన వాళ్ళందరికీ ప్రార్థన పెట్టాకే ఏండే. అందుకని ఎవరికి వాళ్ళే సిద్ధంగా ఉంటే అందరం ఆడ ఉందాం. దేవునికి స్తోత్రం. అక్కడ మనం ఒక మూలన చేరి మనం కూడా భజన చేసుకుని ప్రార్థన చేసుకుంటా యేసయ్య అనుకొని ప్రభువుని స్తుతించుకుంటా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకనగా దేవుడు యోధా వారి పక్షముగా నిలబడి
ఐగుప్తీయులకు బెదురును కలిగించేటువంటి వాడిగా దేవుడు సహాయపడుతూ ఉన్నాడు. నీ బెదురు ఎవరైతే నిన్ను బంధించారో, ఎవరైతే నిన్ను దాసులుగా చేశారో, ఎవరైతే నిన్ను కష్టపెట్టారో, ఎవరైతే నిన్ను బాధించిన వారిగా ఉన్నారో వారికి నీ బెదురు కలుగునట్లుగా నీ పక్షంగా దేవుడు నిలబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, 3:12 మొదటి పేతురులో చూసినట్లయితే, కీడు చేసే ప్రతి వానికి కూడా దేవుడు విరోధిగా ఉన్నాడు. ఎందుకు ఇజ్రాయేలు పక్షంగా దేవుడు నిలబడి శత్రువులకు విరోధిగా ఎందుకున్నాడు అనంటే, దేవుని బిడ్డలకు కీడు చేస్తున్నారు కాబట్టి. మంచి చేస్తే ఎవరికైనా సహాయపడతాడు, కానీ దేవుని బిడ్డలకి కీడు తలపెడితే దేవుడు దేవుని బిడ్డల పక్షంగా నిలబడతాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకనే రోమాపత్రికలో అపోస్తలుడు పౌలు గారు అంటారు 8వ అధ్యాయం 31వ వచనములో, ఆయన మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవ్వరు లేరు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనకు విరోధి ఎవరు లేడండి. చెప్పండి, ఈ మాట చెప్పండి. అసలు నిజంగా మనకు విరోధి ఎవరుంటారండి? మనకెవడు విరోధి లేడు. ఎవడన్నా ఉంటే దేవుడికి విరోధి అయిపోతున్నాడు. ఒకవేళ మనల్ని ఎవడన్నా విరోధిగా చూశాడంటే వాడు ఎవడికి విరోధి అవుతున్నాడు? దేవుడికి విరోధి అవుతున్నాడు. అందుకనే పౌలు గారు అన్నాడు, అబ్బే అసలు మనం భయపడొద్దురా నాయన, మనకు విరోధి ఎవ్వడు కూడా లేడు. దేవునికి స్తోత్రం. దేవునికి విరోధి, మొదటి విరోధి సాతాను. వాడి క్రియలు జరిగించేటువంటి వారందరూ దేవునికి విరోధులు. దేవుని బిడ్డలకు కష్టము కలిగించే ప్రతి ఒక్కడు దేవునికి విరోధి. కనుక విరోధుల మీద మనకు జయం ఇవ్వడానికి దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఇక మనకు విరోధి ఎవడు చెప్పండి? చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దా. మనకు విరోధి లేడు. దేవునికి స్తోత్రం. ప్రియుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ దినము మీరు మాకు ఇచ్చిన వాక్యమును బట్టి స్తోత్రాలు. అవును యేసయ్యా, నీవు మాకు మేలు చేయనుద్దేశించుచున్నావు. వందనాలు. మాకు విడుదల ఇచ్చి మేలు చేస్తున్న దేవా, నీకు స్తోత్రాలు. మమ్మలను చెదిరిన జీవితాలను సమకూర్చుచున్న దేవా, నీకు స్తోత్రాలు. మా సామర్థ్యము మాకు సరిపోవునట్లుగా మా విరోధులతో పోరాడుచున్న దేవా, నీకు స్తోత్రాలు. ఇన్ని మేలులు మా కోసం జరిగిస్తున్నందుకై నీకు వేలాది స్తోత్రాలు. రానున్న దినములన్నిటిలో కూడా మా అందరి జీవితాలలో మేలు కలుగునుగాక, విడుదల వలన మేలు కలుగునుగాక, చెదిరిన జీవితాలు సమకూర్చబడునుగాక, శత్రువుల చేత అణగారిపోతున్న వారు బలము కలిగి లేచి నిలబడుదురుగాక. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.